హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చేసాయి. ఎవరైతే 1:2 రేట్స్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అన్నది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. 1:2 రేట్స్లో 2168 మంది 1:2 రేట్స్లో టోటల్ క్యాండిడేట్స్ ఎంత అండి? 2168 క్యాండిడేట్స్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సర్టిఫికేట్స్లో ఫస్ట్ ఏజ్ ప్రూఫ్ కోసం సర్టిఫికేట్లో మొదటిది ఏంటంటే ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఏజ్ ప్రూఫ్ కోసం ఏజ్ రిలాక్సియేషన్ అంటే ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు కదా. ఎవరైతే ఏజ్ రిలాక్సియేషన్ కన్సిడర్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, వాళ్ళు సంబంధిత సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో మెయిన్ 10th తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్ నాట్ మ్యాండేటరీ, ఇంటర్ అవసరం లేదు ఫ్రెండ్స్. డిగ్రీ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకువెళ్ళాలి. అండ్ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే లోకాలిటీని నిర్ధారించడానికి స్టడీ సర్టిఫికేట్ అనేది అవసరం. ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే మైగ్రేటెడ్ సర్టిఫికేట్ లేదా ఎవరైతే తెలంగాణ నుంచి మైగ్రేటెడ్ సర్టిఫికేట్, ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారో వాళ్ళు మైగ్రేట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అండ్ నాన్ క్రీమీ లేయర్ బీసీ క్యాండిడేట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకురావాలి. నాన్ క్రీమీ లేయర్ని బీసీ క్యాండిడేట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకురావాలి. అండ్ స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, స్పోర్ట్స్ క్యాండిడేట్ వాళ్ళు. అండ్ పీడబ్ల్యూ అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయబోతున్నారో వాళ్ళ సర్టిఫికేట్ని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అఫీషియల్గా వెబ్ నోట్ అనేది వస్తుంది. అండ్ ఇండివిజువల్ కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ విల్ బి, అంటే ఇప్పుడు ఎవరైతే ప్రొవిజనల్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కన్సిడర్ చేశారో వాళ్ళందరినీ ఫైనల్ రిజల్ట్ విల్ బి కన్సిడరేషన్, అంటే ప్రజెంట్ కోర్టు కేసుల్లో ఈ గ్రూప్ 2 రిలేటెడ్ కోర్టు కేసులు ఉన్నాయి కదా. సో ఫైనల్ రిజల్ట్ వచ్చిన దాని తీర్పుకు అనుగుణంగానే ఫైనల్ రిజల్ట్ ఉంటుందనేది తెలియజేయడం జరిగింది. టోటల్ క్యాండిడేట్స్ 2168 అండ్ ఈ అవుట్ ఆఫ్ 2168 క్యాండిడేట్స్లో అవుట్ ఆఫ్ 2168 370 క్యాండిడేట్స్ ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ను క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రిపరేషన్ చేసి క్వాలిఫై అవ్వలేదో ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అంటే మీ బలాలు బలహీనతలు, అంటే మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫిట్ అవుతారా లేదా, ఎందుకంటే మీకంట ఎవరికి బాగా తెలుసు మీ గురించి. సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫిట్ అవ్వాలంటే లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో 2 months 3 months చదివేసి జాబ్ కొట్టేద్దామంటే ఎవరో 1 or 2% పీపుల్కి ఛాన్స్ ఉంటుంది, బట్ అందరికీ అటువంటి ఛాన్స్ ఉండదు కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 2 కట్ ఆఫ్ అనేది చాలా హై వెళ్ళింది ఫ్రెండ్స్. కట్ ఆఫ్ అనేది ఎందుకంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్లో చాలామంది సివిల్స్ ఆస్పిరెంట్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, సివిల్స్ ఆస్పిరెంట్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. సో వాళ్ళ వలన సివిల్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వలన